I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language. This is the 9th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 9వ సబ్బాతు బడి పాఠము. దేవునితో మనకి ఇవ్వబడిన ఇంగ్లీష్ టైటిల్ ఏమిటంటే రికన్సిలియేషన్ అండ్ హోప్. రికన్సిలియేషన్ అండ్ హోప్ అన్నారు ఇంగ్లీష్లో. మన భాషలో దీన్ని దేవునితో తిరిగి అనుసంధానము చేయబడుట, దేవునితో తిరిగి అనుసంధానము చేయబడుట అని నేను తర్జుమా చేస్తున్నాను. ఆ వివరాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థించి ఈ దిన పాఠంలో మనం ప్రవేశించక ముందు ఈ యొక్క పాఠం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 29 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క 9వ పాఠంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనల్ని ఈ నెలాఖరు వరకు కూడా నడిపించారు. ఈ పాఠాన్ని మనం నేర్చుకోకముందు మీకు అందరికి కూడా ఒక ప్రార్థనా విజ్ఞప్తి. ఈ వారం నేను శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నం, శనివారం సాయంత్రం బెంగళూరులో వాక్య పరిచర్యకు వెళ్తున్నాను. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి బయలుదేరి సాయంత్రం 5 గంటలకల్లా ఇది ఫ్లైట్ ద్వారా వెళ్ళటానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. అక్కడ బెంగళూరులో మన యొక్క యూనియన్ ఆఫీస్ ఉంది. ఇది ఫ్రేజర్ టౌన్ అంటారు యూనియన్ ఆఫీసు. ఇంకా కొంతమందికి ఆ ప్రక్కనే ఉన్న మన యొక్క స్కూలు స్పెన్సర్ స్కూల్ అంటారు మన స్కూళ్ళు. ఆ ప్రక్కనే అది 100 మీటర్లు అంతే. అక్కడే క్రొత్తగా యూనియన్ ఆఫీస్ కట్టారు ఇటీవల కాలంలో. ఆ యూనియన్ ఆఫీస్ యొక్క ప్రాంగణంలోనే మనకి చర్చ్ ఉన్నది, కన్నడ చర్చ్. కానీ ఇక్కడ ఇది యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక ఉజ్జీవ సభల్లాగా 2 రోజులు, శుక్రవారం సాయంత్రం ఒక వర్తమానం, శనివారం మధ్యాహ్నం ఒక వర్తమానం. మధ్యాహ్నం అంటే ఉదయం 11:30కి. తర్వాత మరలా అందరికీ కూడా సహవాస విందు ఉంటుంది మధ్యాహ్నం. అదైన తర్వాత సాక్ష్యాలు, అనేక మంది సాక్ష్యాలు పంచుకోవటానికి ఎవరైతే ముందుకు వస్తారో వారికి సాక్ష్యం ఇవ్వటానికి అవకాశం ఇవ్వబడుతుందట. అది అయిపోయిన తర్వాత సాయంత్రం అనగా 5, 5:30 లేక 6 ఆ సమయంలో మరలా ఆఖరి వర్తమానం ఇచ్చి ఆ కార్యక్రమాలు ముగిస్తారు. ఆదివారం మరలా నాకు తెలిసిన వారిని కొంతమందిని నేను దర్శించి ఆదివారం సాయంత్రం మరలా బయలుదేరి మరలా పూనాకి వెళ్ళిపోవాల విమానంలోనే. నేను మా అల్లుడి గారు జేసుదాసు కలిసి వెళ్తున్నాం. కనుక మీరు నా యొక్క ప్రయాణం కొరకు ప్రభు నన్ను అక్కడ బెంగళూరులో ఆయన మహిమ కొరకు వాడుకునేలాగా మీరు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని ఈ 9వ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు ప్రేమించి ఈ యొక్క నెలాఖరు వరకు నడిపించారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 9వ పాఠాన్ని మేము నేర్చుకోవటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. పరలోకపు జ్ఞానం మాకు ప్రసాదించండి. ఈ లోతైన ఆధ్యాత్మిక మర్మాలు తెలుసుకోవటానికి కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21 నుంచి 29 వరకు ఉన్న వాక్య భాగాన్ని మేము చదివి దాని ద్వారా ఆధ్యాత్మికంగా మేలు పొందే కృప దయచేయండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. ఎవరైతే ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నారో, ఎవరైతే ఈ వీడియోని ఇతరులతో షేర్ చేస్తున్నారో అందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత పొందవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దేవునితో తిరిగి అనుసంధానం అనగా ఆదిలో దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు పరిశుద్ధులుగా దేవుడు సృష్టించారు. కనుక దేవునితో వారు నిరంతరం కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక సంబంధం, దేవుని ముఖాముఖిగా చూచి ఆయనతో మాట్లాడేవారు. దేవుడు ప్రతిదినం కూడా వచ్చి వారిని దర్శించేవారు ఏదేని తోటలో. కనుక ఆ యొక్క సత్సంబంధం కొనసాగింది. ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న ఆ పండుని వారు తిన్నారో అప్పుడు దేవునికి వారికి మధ్య ఉన్న ఆ సంబంధం తెగిపోయింది. కనుక అప్పటి నుంచి కూడా మరలా ఆ తెగిపోయిన సంబంధం మనుషులకు దేవుడికి, మానవుల మధ్య దేవుని మధ్య ఉన్న
ఆ సంబంధం తెగిపోయింది. ఉదాహరణకు ఒక బ్రిడ్జ్, ఒక వంతెన లాంటిది అనుకోండి. వంతెన కూలిపోతే మనం అవతలకు వెళ్ళటం కష్టం, వెళ్ళలేమేక. అలాగే దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధం తెగిపోయింది. దేనివలన? పాపం వలన. దానిని మరలా తిరిగి నిర్మించడం, తిరిగి మరలా దాన్ని అనుసంధానం చేయటం అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంటత వాక్యం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనకున్న కంటత వాక్యం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేసిన ఆ పరిస్థితులు ఏమిటి అనగా పాపము. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, రక్షించకుండా ఉండటానికి దేవుని హస్తాలు కురుచుగా లేవు. మన యొక్క ప్రార్థన వినకుండా ఉండటానికి ఆయన చెవులు మందం కాలేదు. కానీ పాపాలు మనకి అనగా మానవులకు దేవునికి మధ్య అడ్డుగా వచ్చేసే కనుక ఆయన మనకు సహాయం చేయటానికి కుదరటం లేదు అని యెషయా గారు చెప్పారు. అయితే ఈ అడ్డుగోడ, పాపపు గోడ ఎవరి ద్వారా తొలగించబడ్డది? మరలా దేవునితో ఆక తెగిపోయిన, విడిపోయిన ఆ సంబంధాన్ని ఎలాగ మరలా పునర్నిర్మించారు అనగా యేసు క్రీస్తు యొక్క సిలువ త్యాగం ద్వారా. కనుకనే మనకున్న ఆ కంటత వాక్యం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, కాగా ఆయన యందు మనము నీతిగా ఉండటానికి అనగా దేవుని యందు యేసుక్రీస్తు ద్వారా మనము నీతిగా ఉండటానికి పాపమెరుగని ఆయన, ఎవరు? యేసు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడు, దేవుడు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డారు. అంటే మన కొరకు, మనకులాగే ఈ లోకంలో ఆయన నారావతారంలో ఈ లోకానికి వచ్చారు, అనేకమైన శ్రమలు అనుభవించారు, సిలువ మీద మన కొరకు మరణించారు. దాన్ని మన కొరకు పాపమాయేను అనగా ఆయన పాపం చేశారని కాదు సమా, ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. కానీ పాపమాయనంటే ఈ పాపలోకంలో అనేకమైన శ్రమలు మన కొరకు పడి సిలువ మీద మరణించారు. కనుక యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం ద్వారా, యేసు ప్రభు మన కొరకు కార్చిన ఆ అమూల్యమైన పరిశుద్ధ రక్తం ద్వారా మరలా ఆ యొక్క తెగిపోయిన సంబంధం, విడిపోయిన సంబంధం మరలా ఏర్పరచబడినది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుకనే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు అన్నారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఎవరు నశించిన వారు అంటే తప్పకుండా నశించిన వారు మానవాళి. తప్పిపోయిన గొర్రె ఈ యొక్క పాపలోకం. యేసుప్రభు ఉపమానం చెప్పారు లోకాసు వార్త 15వ అధ్యాయంలో. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒక్కటే తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రెను వెతకటానికి ఆయన వచ్చాడు. తప్పిపోయిన ఆ గొర్రె ఈ పాపలోకానికి సాదృశ్యం. ఇంకా ఆయనతో ఉన్నవి 99 గొర్రెలు అనగా అనేక లోకాలు, పాపం వాటిలో లేదు. అనేక లోకాలు ఉన్నాయి, ఒట్టి 99 కాదు సమా. అది సాదృశ్యంగా ఉపమాన రీతిలో మనకు చెప్పారు. కానీ అనేకమైన లోకాలు, అవి పరిశుద్ధ లోకాలు, అక్కడ పాపము లేదు. రెండవ రాకడ తర్వాత మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఆ పరిశుద్ధ లోకాలన్నీ కూడా దర్శించే ఆ అవకాశం, ఆధిక్యత మనకు కలుగుతుంది. కనుక యేసు ప్రభువారు మనల్ని రక్షించినది ఆయన అమూల్య రక్తం ద్వారా, అంతేగాని వెండి బంగారాలతో కాదు అని 1 పేతురు 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. కనుకనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాల్లో, మనం ఇంకా పాపములో ఉండగానే ఈ లోకంలో మన కొరకు మరణించారు అని చెప్పబడ్డది. కనుక ఈ యొక్క దేవునితో తిరిగి అనుసంధానం, మానవుల మధ్య దేవుని మధ్య ఆ తెగిపోయిన సంబంధాన్ని మరలా యేసు ప్రభు సిలువ త్యాగం ద్వారా మరలా పునర్నిర్మింపబడినది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అది ఏంటంటే, పౌలు గారు అంటున్నారు, మీకు సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా
కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 29 వరకు ఉన్న వాక్య భాగాన్ని 3 సార్లు ప్రార్థనాపూర్వకంగా చదవండి. అనేకమైన లోతైన ఆధ్యాత్మిక మర్మాలు దీనిలో ఉన్నవి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనకు చెప్పబడింది ఏమిటంటే, మనం ఆయనకు విరోధులుగా ఉన్నాం. దీనిలో మన యొక్క మనసల్లో ఆయనకు విరోధంగా ఉన్నాం. అంటే మన యొక్క హృదయాలు, వాటిని మన తలంపులు ఎప్పుడు కూడా పాపపు ఆలోచనలే, పాపపు తలంపులే, చెడ్డ ఆలోచనలే వస్తున్నాయి. ఒకప్పుడు అది మన పరిస్థితి. బైబిల్ గ్రంథంలో మనస్సు లేదా హృదయం, ఇంగ్లీష్లో మైండ్ అంటున్నాం, కొన్ని సందర్భాల్లో హార్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో. అయితే ఆ హృదయము మనసు కూడా మనందరికీ తెలిసిన రీతిగా పాపం దేనిలో ప్రవేశిస్తుంది? పాపం మొదట ప్రవేశించేది మనస్సులో, చేతుల్లో కాదు, కాళ్ళలో కాదు, చెవుల్లో కాదు, ముక్కులో కాదు. అది మనసులో ప్రవేశిస్తుంది. ఆ పాపం, ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అని చెప్పబడ్డది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో. కనుక ఆ దురాశ అనేది మనసులోకి వస్తుంది ముందు. ఆ యొక్క పాపం అనేది, పాప తలంపులు, చెడ్డ తలంపులు, అవి తర్వాత కార్యరూపం దాలుస్తాయి, యాక్షన్స్ అవుతాయి అన్నమాట. ఆ పాపపు తలంపులు మనల్ని పాపం చేయటానికి నడిపిస్తుంది. ఒక దొంగతనం, వ్యభిచారం, హత్యలు, ఇలాంటి దుర్మార్గ కార్యాలు చేయటానికి మొట్టమొదటి సాతాను మన మనసుల్లో ఆ పాపపు తలంపును పుట్టించి దాని నుంచి ఆ శోధనలోనికి నెట్టివేసి ఆ పాపం చేసేలాగా సాతాను మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఒకప్పుడు మనం ఆయన నుంచి వేరుగా ఉన్నాం. పాపాల నిమిత్తంలో పాపాలు చేస్తూ వేరుగా ఉన్నాం, దేవుని నుంచి వేరైపోయాం మనం. అయితే యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం ద్వారా మనల్ని మరలా ప్రభువారు ఆయనకు సన్నిహితులుగా, ఆయనతో ఆ సత్సంబంధం కలిగేలాగా, ఆయనతో అనుసంధానం చేసేలాగా మనల్ని మరలా తిరిగి దేవుని యొద్దకు తీసుకొచ్చారు. అది మనం సొంతగా కోరుకుని నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవునితోనే ఉండాలా అని మనలో పుట్టిన మంచి ఆలోచన కాదు సమా. కారణం మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం కనుక ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నది కనుక మన చుట్టూ కూడా పాపపు పరిస్థితి, పాపపు వాతావరణమే ఉన్నది. అయితే యేసు ప్రభు కృప వలన, ఆయన కృప వలన మనలో, మన మనసుల్లో ఆ యొక్క మంచి ఆలోచన తెచ్చిపెట్టారు. ఏమిటది? నేను మరలా దేవునితో తిరిగి నా సంబంధాన్ని పునర్నిర్మించుకోవాలి, దాని ద్వారా నాకు రక్షణ భాగ్యం ఉన్నదని మనం అనుకుంటున్నాం. దీన్ని ఇంగ్లీష్లో రికన్సిలియేషన్ అన్నారు. అనగా తిరిగి దేవునితో ఆ తెగిపోయిన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం రికన్సిలియేషన్ అంటే, లేకపోతే ఇంగ్లీష్లో రెస్టోరేషన్ అంటున్నారు. దేని కొరకు? మనము ఆయనలో నీతిమంతులుగా జీవించటానికి. ఇంగ్లీష్లో రైచియస్నెస్ అన్నారు, నీతిని. అయితే దానిని మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే రైట్ డూయింగ్, అంటే మనము మంచి కార్యాలు చేయటము, మంచిని చేయటం. అయితే ఈ పాపలోకంలో మనం ఆ మంచిని చేయటానికి ముందుకు రావటం లేదు. సాతాను ఎప్పుడు కూడా చెడ్డని చేయటానికే, పాపం చేయటానికే మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి, యేసుప్రభు శిలువ త్యాగాన్ని బట్టి మరలా మనం ఆ మంచిని చేయటానికి, ఆ నీతివంతమైన జీవితాన్ని జీవించటానికి మనకి అవకాశం ఏర్పడ్డది. కనుక పౌలు గారు ఇక్కడ ఇక సంఘ సభ్యులకు, మనందరికి కూడా, విశ్వాసులందరికీ కూడా ఆయన ఇస్తున్న ఆ హెచ్చరిక ఏమిటంటే, మీరు ఈ విశ్వాసంలో, ఈ దేవుని మార్గంలో మీరు కొనసాగండి, దీనిలో నుంచి మీరు బయటకు వచ్చేయొద్దు అని చెప్తున్నారు. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది? రైలు బండికి అనేక పెట్లు ఉంటున్నాయి. అక్కడ ఉన్న సాంకేతిక సమస్యల వలన ఆ యొక్క రైలు యొక్క ఇంజిన్ నుంచి కొన్ని పెట్లు విడిపోతున్నాయి. అప్పుడు ఆ ఇంజిన్ ముందుకు వెళ్ళిపోతుంది, కొన్ని పెట్లు ముందుకు వెళ్ళిపోతున్నాయి, కొన్ని పెట్లు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కొన్ని చోట్ల అలాగా. మరలా కాసేపటికి ఆ యొక్క ట్రైన్ నడిపిస్తున్న, ఆ రైలు నడిపిస్తున్న ఆ యొక్క డ్రైవర్ గారు, ఇంగ్లీష్లో పైలట్ అంటున్నారు ఆయన్ని, లోకో పైలట్ అంటున్నారు, ఆయన మరలా వెనక్కి వచ్చి
ఆ యొక్క విడిపోయిన తెగిపోయిన ఆ పెట్టెలు, భోగిలు అంటున్నాం కదా కొన్ని సందర్భాల్లో, మనం వాటిని మరలా అతుక్కుని అనుసంధానం చేసుకుని మరలా ముందుకు వెళ్తారు. అంటే మనకి దేవునికి ఉన్న మధ్య సంబంధం, దేవునికి మనకి మధ్య ఉన్న ఆ యొక్క పరిశుద్ధమైన సంబంధం పాపం వల్ల, మన పాపాల వల్ల తెగిపోయింది. దాన్ని యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం ద్వారా మరలా ఆయన దాన్ని అనుసంధానం చేశారు. కనుక మనము కొనసాగాల. మనందరికీ తెలిసిన రీతిగా పౌలు గారు అంటున్నారు, దానిలో కొనసాగండి, విశ్వాసంలో కొనసాగండి, రక్షణ భాగ్యంలో కొనసాగండి, మీరు దీని నుంచి ఆగిపోవద్దు. చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం, గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా వారు ముఖ్యంగా మన బిడ్డలు చదువు ప్రారంభిస్తున్నారు. ప్రారంభించిన కొంతకాలానికి వారు చదువు మానేస్తున్నారు, ఆ స్కూల్ మానేస్తున్నారు, లేదా కాలేజీ మానేస్తున్నారు, చదువును వారు కొనసాగించటం లేదు. ఇంగ్లీష్లో డ్రాప్ అవుట్ అంటున్నాం, అంటే వారు మానేశారు. అయితే పౌలు గారు అంటున్నారు, ఆ రీతిగా ఈ ఆధ్యాత్మిక యాత్రను మీరు మానవద్దు, ఈ ఆధ్యాత్మిక యాత్రను ఆపేయొద్దు, మీరు ముందుకు కొనసాగాల. ఆధ్యాత్మికంగా ఈ రక్షణ భాగ్యంలో, ఈ విశ్వాసంలో ముందుకు కొనసాగండి అని పౌలు గారు ఎంతో భారంతో హెచ్చరిస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది, ప్రభు నమ్ముకుంటున్నాం, ఆలయానికి వెళ్తున్నాం, బాప్తిసం తీసుకున్నాం, కొన్ని పరిస్థితులను బట్టి ఏం చేస్తున్నాం, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. అనగా మందిరానికి వెళ్ళటం మానేస్తున్నాం, ఆలయానికి వెళ్ళటం లేదు, ఆరాధనలకు వెళ్ళటం లేదు, లోకస్తుల్లో కలిసిపోతున్నాం, ఆ లోకపు అలవాట్లు, ఆ చెడ్డ అలవాట్లు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం. అనగా మన ఆధ్యాత్మిక యాత్రను ఆపేశాం. అయితే పౌలు గారు మనకి ఎంతో చక్కగా చెప్తున్నది ఏంటంటే, ఆ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండు, ఈ రక్షణ భాగ్యంలో స్థిరంగా ఉండు, వెనక్కి వెళ్ళొద్దు, క్రీస్తులోని అనుసంధానమై ఉండు అంటున్నారు. ఉదాహరణకు ఎఫెసీ సంఘంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు చదివినట్లయితే, ముఖ్యంగా 4వ వచనాన్ని ప్రభువారు అంటున్నారు, నీకున్న ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. అనగా దేవుని యందు నా విశ్వాసం, ఆ భక్తి, ఆ భయము, యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ, అవన్నిటిని కూడా విడిచిపెట్టేసి నీవు మరలా లోకంలో కలిసిపోయావు, ఆ పాపపు జీవితంలో మరలా వెనక్కి వెళ్ళిపోయావు. అయితే అలా ఉన్నట్లయితే అది చాలా ఘోరమైన పరిస్థితి. నువ్వు మారు మనసు పొందాలా, మళ్ళీ తిరిగి ఆ మొదటి క్రియలు, అనగా ఇదివరకు ఎంత నీవు దేవునిలో వెచ్చగా ఉన్నావో, దేవునికి దగ్గరగా ఉన్నావో, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావో, వాక్యం అంటే నీకు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో, ఆ యొక్క అనుభవాన్ని మరలా తిరిగి తెచ్చుకోవాలా. కారణం ఏంటి, ఆ విధంగా చేయకపోయినట్లయితే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కారణం యేసుప్రభు రాకడ అతి త్వరలో వస్తుంది, అతి సమీపంలో ఉన్నది. మనం ఊహించిన దానికంటే రెండవ రాకడ ఎంతో సమీపంలో ఉన్నది. మనము ఆ యొక్క పాపపు అలవాట్లలోనే కొనసాగినట్లయితే అప్పుడు మనము నరకాగ్ని నుంచి తప్పించుకోలేము, నిత్య జీవాన్ని పొందలేము, పరలోకం వెళ్ళలేము. కనుక ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం మనకి మారు మనసు పొందటానికి. ఒకవేళ మనం కూడా ఆధ్యాత్మికంగా చల్లారిపోయినట్లయితే మనము మరలా మారు మనసు పొందాలి, ప్రభు దగ్గరికి రావాలి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి ఆఖరి సంఘం అనగా లవోదియక సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరిక ఏమిటంటే, నీవు వెచ్చగా కానీ చల్లగా కానీ ఉండు, నులివెచ్చగా ఉన్నట్లయితే నేను నిన్ను ఉమ్మి వేసేస్తాను. అంటే నులివెచ్చని స్థితి చాలా ప్రమాదం. ఏదో అప్పుడప్పుడు ఆరాధనకు వెళ్తూ లోకస్తులతో మరి లోకపు పనుల్లో పాల్గొంటూ లోకపు అలవాట్లలో మునిగిపోతూ 2 పడవల మీద ప్రయాణం సాగదు. అయితే వెచ్చగానే ఉండు, అనగా ప్రభువులో ఉండు, లేకపోతే మానేయి. అంతేగాని నిలువెచ్చనగా ఉన్నట్లయితే నువ్వు పరలోకం రాజ్యం చేరలేవు. ఈ విషయాలు మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాల్లో చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24-25 వచనాలు గమనించండి ఒకసారి. పౌలు గారు అంటున్నారు, ఆయన అప్పటికి జైల్లో ఉన్నారు, త్వరలో ఆయనకు మరణశిక్ష కూడా పడే ప్రమాదం కూడా ఉన్నదని ఆయనకు తెలుసు. అయినప్పటికీ నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను, నా యొక్క శ్రమల్లో, నా యొక్క కష్టాల్లో నేను ఆనందిస్తున్నాను,
శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా ఆనందించగలం? ఆనందించలేం. కానీ పౌలు గారు అంటున్నారు, ఆయన ఆనందిస్తున్నాను అంటున్నారు. కారణం ఆ యొక్క శ్రమలు, ఆ కష్టాలు దేవునికి దగ్గరగా తెస్తాయి. పౌలు గారిని దేవునికి ఎంతో దగ్గరగా చేర్చాయి ఆ కష్టాలు. కారణం ఏమిటి? మనందరికీ తెలుసు. ఎప్పుడు ఎక్కువగా మనం ప్రార్థిస్తాం, ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం? మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పుడు దేవుని దగ్గరగా మనం జీవిస్తాం, ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతాం. కొంతమంది అటువంటి ఇబ్బందులు, కష్టాలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు దేవుణ్ణి నిందిస్తూ, దూషిస్తూ, నేను ఆ మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, ఫలానా వారికంటే నేను ఎంతో మంచిగా ఉన్నాను, అయినా సరే నాకు ఈ అనారోగ్యం వచ్చింది, అయినా సరే నాకు ఈ యాక్సిడెంట్ వచ్చింది, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అని వారు విశ్వాసాన్ని విడిచిపెట్టేసి ఆధ్యాత్మికంగా చల్లారిపోతున్నారు. ప్రియ సోదరి, సోదరుడా, నీవు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావా? అయితే ప్రభు చెప్పేది ఏమిటంటే, మనము అటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు పౌలు గారు అంటున్నారు, నేను ఆనందిస్తున్నాను, కాను నేను దాని ద్వారా యేసు ప్రభువుకు చాలా దగ్గరగా వచ్చాను అంటున్నారు ఆయన. మనకు కూడా అటువంటి అనుభవం కావాలా? చాలాసార్లు నేను అనుకుంటాను, గత 55 సంవత్సరాలకు పైగా నాకు చూపు లేదు. అయితే ఆ యొక్క చూపు ఉన్నట్లయితే నేను ఇప్పుడు చాలాసార్లు దేవుని స్తుతిస్తున్నాను, ఆనందిస్తున్నాను. చూపు ఉంటే ఇంకా అనేక కార్యాలు ప్రభు కొరకు చేసేవాడినేమో. ఒకవేళ చూపు ఉన్నట్లయితే అనేక మంది ఈ దినాల్లో ఆ పదవుల కొరకు, అధికారం కొరకు, ఆ డబ్బు కొరకు, వాటి కొరకే ప్రోకలాడుతున్నారు. పరలోకము అనే మాట మర్చిపోతున్నారు. పరలోకం గురించి పట్టించుకోవటం లేదు. ఆ పదవులు, అధికారాలు, ఆ యొక్క డబ్బు, ఏదో రీతిగా డబ్బు సంపాదించాలా, మోసం చేసైనా సరే అనే రీతిలో అనేక మంది వెళ్ళిపోతున్నారు. అవి గమనించినప్పుడు ఈ విధంగా పలానా వారు చేస్తున్నారు, ఆ యొక్క పదవి కొరకు వారు ఎన్నో ప్రోకలాడుతున్నారు, రకరకాల అడ్డదారులు తొక్కుతున్నారు అని విన్నప్పుడు నాకు బాధ కలుగుతుంది. దేవుని స్తుతిస్తున్నాను కూడా, ప్రభువా నాకు అటువంటి శోధన లేకుండా, ఆ విధమైన పరిస్థితి లేకుండా, చూపు లేకుండా ఉంటమే నాకు మంచిదిగా ఉంది ప్రభువా. నీకు దగ్గరగా జీవించగలుగుతున్నాను, నీ సేవలో ముందుకు కొనసాగగలుగుతున్నాను, మీకు స్తోత్రాలు తండ్రి అని అనేక సార్లు ఇటీవల కాలంలో ప్రభువుని స్తుతిస్తున్నాను. పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని నేను ఇది చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకుని నా జీవితానికి నేను దాన్ని అన్వయించుకుంటున్నాను. పౌలు గారు కూడా ఆయనకున్న కష్టాల్లో, కారణం జైల్లో ఉండటం అంటే ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు, ఎక్కడికి ఊర్లు వెళ్ళి సువార్త చెప్పడానికి అవకాశం లేదు. అయినప్పటికీ నేను ఆనందిస్తున్నాను అంటున్నారు ఆయన. ప్రియ సోదరి, సోదరుడు, నీకున్న ఆ సవాళ్ళు, ఆ సమస్యలు, వాటిలో కూడా ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుకి దగ్గరగా ఉంటున్నావా? లేకపోయినట్లయితే ప్రభువుని నిందిస్తూ, ప్రభువుని దూషిస్తూ ప్రభువుకు దూరంగా వెళ్ళిపోతున్నారా? అయితే ప్రియ సోదరి, సోదరులారా, ఈ శ్రమలు, కష్టాల ద్వారా పౌలు గారు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారు. దేవుని మీద పూర్తిగా ఆధారపడటం నేర్చుకున్నారు. ఇది చదివినప్పుడు నాకు చాలా సంతోషమైంది. నేను కూడా నాకున్న ఈ యొక్క దృష్టి లోపం వలన దేవుని మీద ప్రార్థనతో అనుదినం ఆయన మీద ఆధారపడటం నేర్చుకున్నాను. అది నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు చేశారు. కనుక ప్రియ సోదరి, సోదరులారా, మీలో కూడా ఎవరైనా సరే అటువంటి సవాళ్ళు మీ జీవితంలో ఉన్నట్లయితే, ఆరోగ్య సంబంధంగా, ఆర్థిక సంబంధంగా, కుటుంబ పరంగా ఎటువంటి సవాళ్ళు ఉన్నా సరే వాటిని ఒక అదునుగా తీసుకొని ఇంకా దగ్గరగా ప్రభువుకు జీవించడానికి, ప్రార్థనాపూర్వకంగా ఆయన మీద ప్రతి విషయానికి ఆధారపడటానికి మనం నేర్చుకున్నట్లయితే పౌలు గారి వలె ఆ వచ్చిన శ్రమలను బట్టి దేవుని నిందించకుండా, దూషించకుండా దేవుని స్తుతించే ఆ అనుభవం మన జీవితంలోకి వస్తుంది. దాని ద్వారా ప్రభువుకు మనం దగ్గరగా ఉంటాం. పౌలు గారు అంటున్నారు, నేను ఆయనకు వచ్చిన శ్రమలు, పౌలు గారికి వచ్చిన శ్రమలు బట్టి యేసు ప్రభు పడిన శ్రమల్లో నేను కూడా పాలి భాగస్తుడిని అవుతున్నాను. ఎంత గొప్ప ధన్యత చూడండి. అనగా ఈ లోకంలో ప్రభువు కొరకు విశ్వాసులుగా మనం పడుచున్న ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి సవాళ్ళైనా సరే, దాని ద్వారా కొంచెమైనా యేసు ప్రభు శ్రమలతో పోల్చుకుంటే మనం పడే శ్రమలు 1% కూడా కాదు, 1 వంతు కూడా కాదు. ఆయన ఎన్నో శ్రమలు పడ్డారు, నిందించబడ్డారు, దూషించబడ్డారు, ఉమ్మి వేసేశారు, ఆయన మీద సిలువ వేసేసి చంపేశారు. అటువంటి పరిస్థితి ఇంకా మనకు రాలేదు.
అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ లోకంలో పడుచున్న శ్రమలు, సవాళ్ళు, అవి యేసు ప్రభు శ్రమల్లో కొంతైనా మనం పాలిభాగస్తులుగా ఉండే అవకాశము, ఆధిక్యత మనకి కలుగుతుంది. దాని ద్వారా ప్రభువుకు మనం యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. కనుక ప్రతి విషయంలో కూడా ఆయనకు స్తుతులు చెల్లిద్దాం. పౌలు గారు అదే చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క జీవితంలో సాతాను అనేకమైన సవాళ్ళు తెచ్చిపెడుతున్నాడు. దీనివల్ల మనం ప్రభువుని నమ్ముకున్నాం కనుక అనేకమైన సవాళ్ళు తెచ్చిపెడుతున్నాడు సాతాను. అయితే మనం నిరాశ పడకుండా ఆ విశ్వాసంలో కొనసాగాల. నిరాశ పడవద్దు, విశ్వాసంలో కొనసాగాల. అయితే పౌలు గారు ఏమంటున్నారో చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనం చూసినట్లయితే, ఒక దేవుని మర్మము, అది మర్మంగానే మిగిలిపోయింది. చాలా కాలం ఒక మర్మంగానే మిగిలిపోయింది. ఏమిటి ఆ మర్మం? తరతరాల నుంచి పాత నిబంధనలు కూడా వారందరూ కూడా ఎంతో నిరీక్షణతో వేచి ఉన్నారు. ఉదాహరణకు ఆదామవ్వ కూడా వారికి పుట్టిన మొదటి కుమారుడు ఈయనే రక్షకుడని నమ్మారట. కానీ ఆ పుట్టిన కుమారుడు రక్షకుడు అవుతాడని వారు ఆశిస్తే ఏమైపోయాడు? హంతకుడైపోయాడు కయ్యోను. అయితే అప్పటి నుంచి, అనగా ఆదాము అవ్వ పాపంలో పడిపోయిన దినం నుంచి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విషయాలు చెప్పబడ్డవి. ఇది నీకు ఆమె సంతానానికి నేను ఒక వైరుధ్యం పెడతాను, విరోధం పెడతానన్నారు. ఆమె యొక్క సంతానం ఎవరు? ఆ స్త్రీ సంతానం ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు ఈ లోకానికి రక్షకుడికి రావటానికి ఆదాం పాపం చేసిన తర్వాత దాదాపుగా 4000 సంవత్సరాలు పట్టేసింది. ఈ 4000 సంవత్సరాలకు కూడా జీవించిన విశ్వాసులు, ప్రవక్తలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూచారు ఆ రక్షకుడు, ఆ విమోచకుడు వస్తారని. కానీ వారికి ఆ అవకాశం కలగలేదు. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు నరావతారిగా. అది ఒక దేవుని యొక్క మర్మము. ఆ పీఠముడి, చిక్కుముడి విడిపోయింది. కనుకనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో ఆ గొర్రెపిల్ల ఈ యొక్క భూమికి పునాది వేసినప్పుడే సంహరించబడ్డాది. ఆ గొర్రెపిల్ల, ఆ యొక్క గొర్రెపిల్ల ఎవరు? సాదృశ్యం ఎవరు? యేసు ప్రభువారు. ఈ భూమికి పునాది వేసినప్పుడే, అనగా ఆదిలోనే ఆయన వాగ్దానం చేశారు, మీకు బదులుగా నేను ఒక దినాన్న మరణిస్తాను అని. యేసు ప్రభువారు అనగా కుమారుడు, ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని బట్టే ఆదాము అవ్వ ఇంకా అనేక సంవత్సరాలు జీవించగలిగారు. దేవుడు వాగ్దానం చేయకపోయినట్లయితే ఆ పండు తిన్న దినాన్నే వారిద్దరు కూడా చనిపోయేవారు. ప్రభు నేను వారి నిమిత్తం వారికి బదులుగా చనిపోతాను అని చెప్పారు. కనుక ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో భూమికి పునాది వేసినప్పుడే, భూమికి ప్రారంభమైనప్పుడే ఈ యొక్క లోకం, ఆ యొక్క గొర్రెపిల్ల మన కొరకు సంహరించబడ్డదని చెప్పబడ్డది. అనగా ఆయన వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానాన్ని ఆయన ఒక నెరవేర్పుగా తీసుకున్నారనమాట. ఖచ్చితంగా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. ఆ వాగ్దానాన్ని ఆయన ఎక్కువ కాలం పట్టినప్పటికీ కారణం ఏమిటి? ఎందుకు పట్టింది ఎక్కువ కాలం? కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలో స్త్రీ ద్వారా నరునిగా జన్మించారని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాం. కనుక యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మన నిమిత్తం, మన తరపున, మనకు బదులుగా ఆయన బలియాగం అయిపోవటానికి. కనుక ఇక్కడ చెప్పబడిన ఆ మర్మము, దేవుని మర్మం ఏంటంటే యేసుక్రీస్తు తన కుమారుడు, ప్రేమగల దేవుడు, ఆయన ప్రేమ, ఆయన కృపను చూపించి మన కొరకు సిలువ త్యాగం అయిపోవటానికి ఈ లోకానికి వచ్చారు. ఆ యొక్క మర్మము మనకి బయలుపరచబడ్డది. ఆ మర్మము ఇంగ్లీష్లో మిస్టరీ అంటున్నారు. అయితే పాత నిబంధన కాలంలో వారికి ఆ మర్మం ఏంటో తెలియదు. కానీ క్రొత్త నిబంధనలో జీవించిన వారికి ఆ మర్మము కాదు, ఆ యొక్క సత్యం తెలియబడ్డది. క్రీస్తు సిలువ త్యాగం ద్వారా మనందరికి కూడా ఆ రక్షణ భాగ్యం కలుగుతున్నది అనే ఆ గొప్ప సత్యము మనం గుర్తిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, చూడండి పౌలు గారు ఏమంటున్నారో.
కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు గమనించినట్లయితే ఇది సువార్త యొక్క శక్తి. అనగా ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అంటున్నాం, గాస్పుల్ అంటున్నాం, గాస్పుల్ పవర్ అంటున్నారు ఇంగ్లీష్లో. అనగా ఈ యొక్క సువార్త ద్వారా, అనగా ఈ రక్షణ వార్త ద్వారా మనకు కలుగుతున్న ఈ గొప్ప శక్తి, ఈ గొప్ప అవకాశం ఏమిటంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారు నశింపక నిత్యజీవం పొందుతారు. మనందరికీ తెలిసిన రీతిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కనుక తన కుమారుని, ఏకైక కుమారుని లోకానికి పంపించారు మనకు రక్షణ ఇవ్వటానికి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారు నశింపక, అనగా ఈ లోకంలో మానవులుగా మరణించినప్పటికీ వారికి నిత్యజీవం ఉన్నది. ప్రభు రెండోసారి వచ్చినప్పుడు వారు మహిమ శరీరాలతో లేస్తారు కనుక వారు నశించిపోకుండా నిత్యజీవం పొందుతారు. కనుక యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా పాపులమైన మనందరినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా, నిందారహితులుగా, ఏ విధమైన కళంకము లేకుండా, ఏ విధమైన మనలో ఆ పాపపు డాగులు లేకుండా మనల్ని పరిశుద్ధులుగా ఆయనకు సమర్పించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ విషయాన్ని మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదివినట్లయితే ఏ విధమైన ముడతలు, కళంకము, ఎటువంటి మచ్చలు లేకుండా మనల్ని పరిశుద్ధంగా ఆయనకు సమర్పించడానికి యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా మనం చేయవలసింది ఏమిటంటే, ప్రభువును నమ్మి ఈ యొక్క విశ్వాసంలో కొనసాగాల. మన ఆధ్యాత్మిక యాత్ర యేసు ప్రభువును చూస్తూ మనం ముందుకు కొనసాగాల. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయనను చూస్తూ ఈ పరుగు పందెంలో ముందుకు కొనసాగుదాం, దాన్ని ఆపేయొద్దు. పరుగు పందెం పెట్టాలంటే కాసేపు పరిగెట్టేటప్పటికి చాలా అలసట వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, దాహం వేసేస్తుంది, చెమట వచ్చేస్తుంది, గొంతు ఆరిపోతుంది, ఒక అడుగు కూడా ముందుకు పడే అవకాశం ఉండదు. అయినప్పటికీ ఓపికతో ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క గురి చేరగలం, ఆ గోల్ చేరగలం. అయితే ఈ లోకంలో అయితే ఎవరైతే ముందు వెళ్తారో వారికే బహుమతి వస్తుంది. అయితే ఆధ్యాత్మిక యాత్రలో ఎంతమంది ఎంత ఆఖరిని వెళ్ళినా సరే, ఆఖరిగా అయినా సరే ఆ యొక్క గురి చేరగలిగినట్లయితే, నువ్వు ఆలస్యంగా వచ్చావు, ఆఖరిని వచ్చావు, నీకు బహుమతి లేదు అంటలేదు ఆయన. ఎవరైనా సరే ఆ గురి చేరినట్లయితే ఆలస్యమైనా సరే వారికి ఖచ్చితంగా ఆ బహుమతి, అంటే అందరికీ బహుమతి. ఏమిటి ఆ బహుమతి? పరలోకం, నిత్యరాజ్యం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనల్ని దేవునికి ఒక పరిపూర్ణులుగా, నిందలేని వారుగా, మచ్చలేని వారుగా, ఏ విధమైన ముడతలు లేని వారుగా, పరిశుద్ధులుగా మనల్ని దేవునికి అంటే తండ్రికి సమర్పించడానికి, పరలోకం తీసుకువెళ్ళటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో మనకు వచ్చే అనేకమైన సవాళ్ళు సాతాను తెస్తున్నాడు. మనం పరలోకం చేరకుండా అనేకమైన ఆకర్షణలు పెట్టేస్తున్నాడు ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్ర, ఈ యొక్క మార్గంలో, ఈ రోడ్లో. అయితే ఆ ఆకర్షణలు చూసి ఏం చేస్తున్నాం? మనం ముందుకు వెళ్ళట్లేదు. ఆ ఆకర్షణకు ఆకర్షితులై ఆగిపోతున్నాం ముందుకు వెళ్ళకుండా. సాతాను కోరుకునేది అదే, మనం ముందుకు వెళ్ళకూడదని. అయితే పౌలు గారు మనకి ఇస్తున్న భరోసా ఏమిటంటే, మీరు ఈ పరుగు పందెంలో, ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే ఆగిపోవద్దు, ముందుకే వెళ్ళిపోవాలా అని మనకి చెప్పబడుతుంది. కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోడ్డు మీద చాలా చెట్లు పడిపోతూ ఉంటాయి. మన యొక్క ప్రయాణాన్ని సగం వెళ్ళామనుకోండి, వర్షం వచ్చేసింది, తుఫాన్ వచ్చేసింది, చెట్లు పడిపోయాయి, ముందుకు వెళ్ళటానికి ఎలాగా, ఈ చెట్లు అడ్డు ఉన్నాయి, వెనక్కి వెళ్ళిపోదాంలే అని వెనక్కి వెళ్ళిపోతామా మరలా? అది ఎంతో ప్రాముఖ్యం అనుకోండి. ఆ యొక్క పడిపోయిన చెట్టును కూడా తప్పించుకొని ఆ యొక్క అడ్డంకును మనం అధిగమించి ఏదో రీతిగా ముందుకు వెళ్ళిపోతాం. కారణం ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాలి కనుక. అదే రీతిగా ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డులు సాతాను సృష్టించినప్పటికీ క్రీస్తు కృపలో, ఆయన శక్తితో
ఆ అడ్డంకులన్నీ కూడా ఆటంకాలన్నిటిని కూడా మనం అధిగమించి ముందుకు సాగుదాం. అప్పుడు ఆ యొక్క గమ్యస్థానానికి చేరతాం. అదే మనకు కావాల్సింది, పరలోకం. కారణం, ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు. మనకి ఎంత పెద్ద పదవి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, అది కొంతకాలమే. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ జీవితం కలకాలం సాగదు. ఈ లోకంలో వారు రాజులైనా సరే, రైతులైనా సరే, లేకపోతే వారు ప్రెసిడెంట్ అయినా, ప్యూన్ అయినా ఒక రోజున చనిపోవాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రభువులో మనం నడిచినట్లయితే, ఈ ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు కొనసాగినట్లయితే, ఒకవేళ మనం మరణించినట్లయితే ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు మహిమ శరీరాలతో లేపుతారు. దేవుని యొక్క కృపలో మనం ఇంకా జీవించి ఉన్నట్లయితే రెండవ రాకడ దినానికి కనురెప్పపాట్లు మనకు మహిమ శరీరం వస్తుంది. అప్పుడు మనల్ని పరలోకం తీసుకెళ్తారు దేవదూతలు వచ్చి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము యేసుక్రీస్తు ద్వారా ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి, మన కొరకు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి మనం మరలా దేవునితో తెగిపోయిన ఆ యొక్క సంబంధం, పాపం వల్ల దేవునికి మనకి మధ్యనున్న ఆ యొక్క ఆధ్యాత్మిక సంబంధం తెగిపోయింది. మరలా ఆ తెగిపోయిన సంబంధాన్ని ఆ యొక్క దేవుని యొక్క కృపలో మరలా ఆయన పునర్నిర్మించి అనుసంధానం చేశారు. కనుక ఈ యొక్క గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గ్రహించి మనం మరలా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా చేయబడటానికి యేసు ప్రభు ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వంతెనలాగా ఆయన మనకు దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా పనిచేస్తున్నారు. ఎంత గొప్ప ఆధిక్యత యేసు ప్రభు ద్వారా. ఈ సత్యాన్ని మనం గుర్తించి ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తూ ప్రతి దినం కూడా మన జీవితాలు ఆయనకు సమర్పిస్తూ ఆయన యొక్క శక్తితో, ఆయన కృపతో ముందుకు కొనసాగుదాం. వెనక్కి చూడొద్దు, ముందుకే కొనసాగుదాం. కారణం, మన యొక్క ఆధ్యాత్మిక యాత్ర ఇక చివరికి వచ్చేసింది. రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నది. కనుక ఓపికతో మనం ఈ మిగిలిన ఈ కొంచెం యాత్ర కొనసాగిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ 9వ పాఠాన్ని ముగిస్తాను. మీకు మొదట్లో చెప్పిన రీతిగా నా కొరకు ఈ శుక్రవారం రాత్రి, శనివారం బెంగళూరులో మన యొక్క యూనియన్ ఆఫీస్, ఇది ఫ్రేజర్ టౌన్లో ఉన్నది. మన యొక్క స్కూల్ ఉంది అక్కడ, స్పెన్సర్ స్కూల్ అని. దాని ప్రక్కనే ఒక 100 గజాలంతే అక్కడ మన యొక్క యూనియన్ ఆఫీస్ ఉంది. అక్కడే మనకి నూతనంగా ఒక చర్చ్ బిల్డింగ్ కట్టారు. దానిలో వాక్య పరిచర్య ఇంగ్లీష్లో ఉంటుంది. అక్కడ కన్నడ భాషలో కూడా శనివారం తర్జుమా చేస్తారు. మీరు ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఉన్నట్లయితే, బెంగళూరు ప్రాంతంలో, తప్పకుండా రండి. మిమ్మల్ని కలుసుకొని దేవుని స్తుతించే అవకాశం నాకు కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. నా కొరకు, ఈ ప్రయాణం కొరకు ప్రార్థించండి. దూర ప్రాంతంలో ఉన్నవారు తప్పకుండా మీ యొక్క ప్రార్థన సహాయం ఈ యొక్క కార్యక్రమం కొరకు, కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న యవనస్తులు ఉన్నారు, వారే ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారి యొక్క సొంత ద్రవ్యంతో మీరు వారి కొరకు ప్రార్థించండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక మేలు పొందేలాగా, ప్రభు నన్ను వాడుకునేలాగా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ప్రార్థించి ఈ 9వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభుని బట్టి, మీరు మా కొరకు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి, మీరు చేసిన ఆ యొక్క గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి మరలా మానవులకు దేవునికి మధ్య ఉన్న ఆ తెగిపోయిన సంబంధాన్ని మరలా అనుసంధానం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యవర్తిగా మీరు మా కొరకు చేసిన గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో మేము వెనుకపడకుండా, ఆగిపోకుండా ముందుకు కొనసాగి త్వరలో మీరు వచ్చినప్పుడు ఆ ఎత్తబడే జనాంగంలో ఉండే ఆ ఆధిక్యత, కృప మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ వీడియోను ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని దీవించండి. దీన్ని ఇతరులకు పంచుతున్న, షేర్ చేస్తున్న వారిని కూడా ఆశీర్వదించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. మీరే మహిమ ఘనత పొందవలసిందని, మీ మహిమ కొరకు నన్ను వాడుకోనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. దేవుని చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో, 10వ పాఠంలో వచ్చే నెలలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప, ఆయన కాపుదల, నడుపుదల, ఆయన ఆశీర్వాదం
మనందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.